దొంగ టోల్ గేట్. ఇప్పుడు అధికార పక్షానికి చెందిన ఒక నాయకుడు సూళ్ళూరుపేట తిరుపతి, నెల్లూరు సరిహద్దులో ఉండే హైవే మీద ఒక దొంగ టోల్ గేట్ లాంటిది పెట్టాడు. అంటే తన మనుషుల చేత అటువైపు నుంచి వచ్చే ఇసుక లారీలను ఆపించి రూ. 750 టన్నుకి అక్కడ వదిలేసి వెళ్ళండి అంటున్నాడు. ఆయన మాట వినకుండా ఎవరైనా ముందుకు వెళ్తే గూడూరు రూరల్ పోలీసుల చేత కేసులు పెట్టించేస్తున్నాడు. ఈ వదిలేసి వెళ్ళిన ఇసుకని శ్రీ సిటీలో కన్స్ట్రక్షన్లకి రూ. 1500 అమ్ముకుంటున్నాడు. ఆయన పేరు గంగా ప్రసాద్. మొత్తం ఈ వార్త మొత్తం సాక్షి ప్రజెంట్ చేసింది. గంగా ప్రసాద్ అనే ఈయన సిలికా సైదాపూర్లో ఈ పాటికి అక్రమ మైనింగ్ జరుపుతా ఉన్నారు. సూళ్ళూరుపేటలోని స్వర్ణముఖి గర్భాన్ని తవ్వేసి ఆ ఇసుకని బెంగుళూరు, చెన్నై ప్రాంతాల్లో అత్యధిక ధరలకు అమ్ముతున్నారు. పెన్నా నది ఇసుక చాలా క్వాలిటీ అయింది. బెంగుళూరు, చెన్నైలో దాన్ని ఎక్కువ మంది ఇష్టపడతారు. ఆ ఇసుకకి అక్కడ పెద్ద ట్రక్కు రూ. 80,000 పలుకుతుంది. సో ఇసుక అనేది ఎక్కడ కూడా ఉచితంగా లభించటం లేదు. ప్రతి చోట కూడా ఎమ్మెల్యే కనుసన్నలలో రీచ్లు నడుస్తున్నాయి. అక్కడ టన్నుకి లోడింగ్ ఛార్జీల పేరుతో టన్నుకింతని వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేస్తున్న క్రమంలో ఈయన వీళ్ళందరినీ కాదని అధికారంలో ఉన్న ఎవరి అండతోనో ఈయన ప్రత్యేకంగా అక్కడ లారీలు ఆపి టోల్ గేట్ పెట్టి దాన్ని రూ. 750 దింపించేసుకొని రూ. 1500 అమ్మి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరికి కూడా ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కానీ ఆయన వాళ్ళని ఆపలేకపోతున్నారు. మరి ఆయన వెనక అధికార పక్షంలో ఏ పెద్ద నాయకుడు ఉన్నాడో తెలియదు. అయితే వీళ్ళందరూ కలిసి అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళని కలిసి దీని మీద కంప్లైంట్ చేయాలని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇసుకు సంబంధించి ఇది పెద్ద మాఫియా నడుస్తుంది.